హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 అనాలిసిస్ ఏంటని డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2 అనాలిసిస్ ఆల్రెడీ మనం వీడియోస్ చేసాం. ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్లో పెడతాను, చూసేయండి. ఈ ఎపిసోడ్ 3 గురించి ఒక మాటలో చెప్పాలంటే చాలా అన్ఫేర్ డెసిషన్స్ ఉన్నాయి, కొన్ని ఫేర్ డెసిషన్స్ ఉన్నాయి, జడ్జెస్ మిస్టేక్స్ ఉన్నాయి. జడ్జెస్ అవి ఇంటెన్షనల్గా చేశారో లేదో కోయిన్సిడెన్స్గా జరిగిందో తెలియదు, కానీ కొన్ని అయితే అన్ఫేర్ డెసిషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి ఎపిసోడ్లో. చూసిన వాళ్ళకి వీళ్ళేంటి వీళ్ళ మీద పార్షియాలిటీ చూపిస్తున్నారు కొంతమంది మీద అని అనిపించేంతగా ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఉంది కంటెంట్. నేను అన్ని కంటెస్టెంట్స్ గురించి ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళకి జడ్జెస్ ఎలాంటి రిప్లైస్ ఇచ్చారు, కొంచెం ఫేర్గా ఇచ్చారా అన్ఫేర్గా ఇచ్చారా అని ఒక్కొక్కటి దాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను. మీకేది ఫేర్ అనిపించింది అన్ఫేర్ అనిపించింది అనేది వీడియో పూర్తిగా చూసిన తర్వాత స్కిప్ చేయకుండా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీలైతే నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. డే 3 అనే ఎపిసోడ్ స్టార్ట్ చేశారు, కానీ అందరూ అవే డ్రెస్సెస్లో ఉన్నారు. ఎపిసోడ్ డే 2 కంటిన్యూ చేస్తున్నారు, కానీ ఇంకొక డే 3 అనే ఎపిసోడ్గా చెప్తూ వాళ్ళు ఇంకొక రోజు అని చెప్పి మనల్ని కొంచెం ఇరిటేట్ చేశారు. చూడడానికి అదే డ్రెస్సుల్లో అట్లాగే మాట్లాడుతూ మళ్ళీ కొత్త కొత్త ఇంట్రడక్షన్స్ అవి కొంచెం చిరాకు అనిపిస్తాయి. ఎందుకు మళ్ళీ దీన్ని ఇంకొక ఎపిసోడ్గా చేయడం, ఒకే ఎపిసోడ్లో చూపించేయచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కంటెస్టెంట్ నెంబర్ 1 పవన్ కళ్యాణ్. ఇతను ఒక ఆర్మీ పర్సన్. బిగ్ బాస్ ఆర్మీ పర్సన్స్ అంటే కొంచెం కంగారు పడతారు, ఎందుకంటే ఆర్మీ అనేసరికి జనాల్లో కొంచెం సింపతి ఉంటుంది, దేశం కోసం పనిచేస్తారు, ఓటింగ్ వన్ సైడ్ వస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అందుకని ఆర్మీ పర్సన్స్ కొంచెం అవాయిడ్ చేస్తారు. కానీ ఈ కంటెస్టెంట్ చాలా జెన్యున్గా ఆర్మీలో ఉన్నాను కానీ నాకు ఇండస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాడు. చాలా కాన్ఫిడెంట్గా తనకి ఎందుకు ఇండస్ట్రీ అంటే ఇష్టం అనే విషయాన్ని జడ్జెస్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత శ్రీముఖి ఆర్మీలో లీవ్స్ ఇస్తారని అడిగితే అవును ఇస్తారు, కరెక్ట్ రీజన్ చెప్తే ఎన్ని మంత్స్ అయినా లీవ్స్ ఇస్తారని చెప్పాడు. తర్వాత శ్రీముఖి దేన్నైనా మొయ్యగలవా అని అడిగినప్పుడు అతనిలో ఉన్న ఒక ఫన్ యాంగిల్ అక్కడ కనిపించింది. శ్రీముఖి నన్ను కాదురా అయ్యా అని చెప్పినప్పుడు మొత్తం షోలో ఉన్న ఆ ఎపిసోడ్లో ఉన్న వాళ్ళందరూ ఫన్ జనరేట్ అయ్యింది అక్కడ. దానివల్ల ఆర్మీ కాబట్టి అతను ఫిజికలీ చాలా ఫిట్గా ఉంటాడు, చెక్కింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడంటేనే ఆల్రెడీ ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయిపోయి ఉంటాడు. సో అసలు ఫిజికల్గా అతను ఫిట్ కాడు అని చెప్పడానికి ఎలాంటి రైట్స్ ఉండవు. చాలా బాగా మాట్లాడుతున్నాడు కూడా. అయితే విజయనగరం స్లాంగ్లో మాట్లాడే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు కూడా అది కూడా చాలా బాగా చేశారు. నవదీప్ బిగ్ బాస్ షోలో విన్నర్ అయితే ఏం చేస్తావు అని అడిగినప్పుడు ఆర్మీకి రిజైన్ చేస్తా అని కొంచెం హానెస్ట్గానే చెప్పేశాడు. తర్వాత బిందు మాధవ్ గారు 1 వీక్లో నువ్వు ఎలిమినేట్ అయిపోతే ఏం చేస్తావు అని అడిగారు. అప్పుడు మళ్ళీ 1 వీక్ తర్వాత వెళ్తే అక్కడ తీసేసుకుంటారు ఆర్మీలని చాలా జెన్యున్గా చెప్పేశాడు. తర్వాత నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవ్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చాడు. నువ్వు ఆల్రెడీ ఒక ప్రొఫెషన్లో ఉన్నావు, కానీ ఇంకో ప్రొఫెషన్ చూస్ చేసుకుంటున్నావు, నేను ఇంకొంచెం చెక్ చేయాలి అని చెప్పి అభిజిత్ రెడ్ ఇచ్చాడు. తర్వాత రౌండ్లో నేను చూస్తానని చెప్పాడు. ఇది కొంచెం ఇక్కడ డెసిషన్ అన్ఫేర్ లాగా అనిపించింది. ఇక్కడ ముగ్గురు గ్రీన్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా అభిజిత్ రెడ్ ఇచ్చాడు. ఇప్పుడు అందరు కంటెస్టెంట్స్ కూడా ఇట్లాంటి వాళ్ళే కదా, ఈ బయట ఏదో పని చేస్తారు, ఇంకేదో చేస్తారు, బిగ్ బాస్ అంటే డ్రీమ్ అని చెప్పి వస్తారు, వేరే వేరే రీజన్స్ చెప్తారు. ఇక్కడ వాళ్ళకి లేని అడ్డంకులు ఇతనికి మాత్రమే ఎందుకు వచ్చాయి అనేది కొంచెం అన్ఫేర్గా కనిపిస్తుంది. కానీ 2 గ్రీను 1 రెడ్ వచ్చింది. ఇతను నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ అలేఖ్య. ఈ అమ్మాయి కొంచెం క్యూట్గా ఉంది చూడటానికి. శ్రీముఖి కూడా చాలా సన్నగా మెరుపుతీగలా ఉన్నావని మంచి బిరుదిచ్చారు, బాగున్నావని చెప్పారు, చాలా బాగా మాట్లాడుతుంది కూడా. ఈ అమ్మాయి మదర్ ఒక ఆర్టీసీ కండక్టర్ అంట, ఫాదర్ ఒక చిన్న బిజినెస్ మ్యాన్ అని చెప్పింది. మొత్తానికి వీళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. కానీ తను మంచి క్లాస్గా వచ్చింది షోకి. తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఎలా అయితే తను ఎక్స్ప్లెయిన్ చేసిందో, కానీ చూడడానికి మాత్రం తను మంచి క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా మంచిగా రెడీ అయి వచ్చింది. తనకి తన కళ్ళజోడు తీస్తే కనిపించదని చెప్పింది. సో దాని మీద జడ్జెస్ కొంచెం ఫన్ జనరేట్ చేశారు. జడ్జెస్ 1 చూపిస్తే 2 అని చెప్పింది, అక్కడ కొంచెం ఫన్ జనరేట్ అయ్యింది. అభిజిత్ తర్వాత తనతో ఒక సాల్సా డ్యాన్స్ చేశాడు, మంచి స్టేట్మెంట్స్ ఇచ్చింది. తనని ఎందుకు బిగ్ బాస్లో పంపాలని అడిగితే చాలా ఇంప్రెస్ చేసింది మంచిగా మాట్లాడి. అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, బిందు కూడా గ్రీన్ ఇచ్చింది, నవదీప్ రెడ్ ఇచ్చి తనని నెక్స్ట్ రౌండ్కి పంపించారు. అయితే ఇక్కడ బిందు మాధవి తను గ్రీన్ ఇచ్చినప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు బిగ్ బాస్లో ఉండాలని చెప్పింది. అయితే ఇక్కడ ఏజ్ అనే ఫ్యాక్టర్ని బిందు మాధవ్ యూజ్ చేసింది, వేరే వాళ్ళకి ఏజ్ విషయంలో తప్పుగా చూపించి ఇక్కడ పాజిటివ్గా చూపించింది. జడ్జెస్ ఎందుకు ఎన్నిసార్లు మాటలు మారుస్తున్నారు, ఒక్కొక్కసారి ఏదేదో రకంగా ఎందుకు ప్రవర్తిస్తారు అనేది కొంచెం అర్థం కావడం లేదు. అయితే క్యాండిడేట్లు బట్టి మాట్లాడుతున్నారా లేదా
వీళ్ళని సెలెక్ట్ చేయాలని ముందే వీళ్ళకి ఇన్ఫో వస్తుందా అని ఏది అనేది మనకు అర్థం కావట్లేదు. ఏదైతేనే అమ్మాయికి అయితే 2 గ్రీన్స్‌తో నెక్స్ట్ రౌండ్‌కి అయితే సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ కంటెస్టెంట్ షాకిబ్. ఇక్కడ కొంచెం అన్‌ఫేర్ డెసిషన్స్ అనేవి ఇతని క్యాండిడేట్‌లో జరిగినాయి. ఇతను జడ్జెస్ ఏం చెప్పినా పూర్తిగా చేయట్లేదు. ఏదో ఒకటి రీజన్స్ చెప్తున్నాడు. సాంగ్ పాడాడు, ప్రాపర్‌గా పాడలేదు. డాన్స్ చేశాడు, ఏదేదో రీజన్స్ చెప్పి ప్యాంట్ బాలేదన్నాడు, అది బాలేదన్నాడు, సరిగ్గా చేయలేదు. తర్వాత ఫిట్‌నెస్ చూపించమంటే పిల్లి మొగ్గలేశాడు. అవి చిన్నపిల్లలు కూడా ఏస్తారని అభిజిత్ తనతో అన్నాడు. యూ ఆర్ నాట్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పి అభిజిత్ రెడ్ ఇచ్చాడు. సేమ్ అదే చెప్పి బిందు మాధవి కూడా రెడ్ ఇచ్చింది. కానీ నవదీప్ గారు మాత్రం గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం అన్ఫేర్ అని అనిపించింది. అతనికి అసలు గ్రీన్ ఇవ్వడానికి అక్కడ ఎలాంటి రీజన్స్ లేవు. స్టిల్ అతనికి గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ చేశారు. ఎడిటింగ్లో ఏమన్నా కంటెంట్ లేపేశారా, ఇంకా అతను ఏమైనా ప్రూవ్ చేసుకున్నాడా అక్కడ అనేది మనకు తెలియదు. బిందు మాధవ్ కూడా ఎందుకు గ్రీన్ ఇచ్చారు అని నవదీప్ని అడిగితే అతను ఏదేదో అన్ఫేర్ రీజన్స్ చెప్పాడు. ఇక్కడ జడ్జి విషయంలో నవదీప్ కొంచెం ఫెయిల్ అయ్యాడని చెప్పచ్చు. మీకెంతమందికి ఇతనికి గ్రీన్ ఇచ్చింది అన్ఫేర్ అని అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ కంటెస్టెంట్ దహలియా. ఈమె కాకినాడ అండి. ఈమె ఫిట్నెస్ ట్రైనర్ అంట. 8 ఇయర్స్ డాన్సర్గా చేశారు, తర్వాత ఫిట్నెస్ ట్రైనర్గా అయ్యారు. ఇప్పుడు బిగ్ బాస్కి రావాలనుకుంటున్నా ఆవిడ చెప్పారు. ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి చాలా ఫిట్గా ఉంటారని ఆవిడ చెప్పింది. 23 పుషప్స్ కూడా చేసి చూపించారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్కి రావాలనుకుంటున్నానని చెప్పారు. బిగ్ బాస్కి ఫిజికల్గా ఫిట్ ఉంటే సరిపోదు, మెంటల్గా కూడా చాలా ఫిట్గా ఉండాలని అభిజిత్ అన్నాడు. అప్పుడు తను దానికి రిప్లైగా, ఒకప్పుడు కొంతమంది మెన్ నన్ను అబ్యూస్ చేశారు, వాళ్ళ నుంచి నేను పారిపోయి 5 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా పరిగెత్తానని చెప్పింది. ఆ తర్వాత తను ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాను, నేను చాలా ఫిట్గా ఉండాలని డిసైడ్ అయ్యానని ఆవిడ చెప్పింది. చెప్పేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యి మాట్లాడారు, కొంచెం బాగా చెప్పారు. 22 సంవత్సరాలకే తను అబ్యూస్ అయినప్పుడు తను ఎలా దీని నుంచి బయటపడ్డారని చెప్పినప్పుడు జడ్జెస్ లేసి క్లాప్స్ కొట్టారు, తను అప్రిషియేట్ కూడా చేశారు. బిందు మాధవ్ రెడ్ ఇచ్చింది. అభిజిత్ అండ్ నవదీప్ ఇద్దరు గ్రీన్ ఇచ్చి తను నెక్స్ట్ రౌండ్కి పంపించారు. నెక్స్ట్ కంటెస్టెంట్ సిద్దిపేట్ మోడల్. ఇతను కొంచెం తెలివైన వాళ్ళని కనిపించాడు, చదువుకున్నాడు, సివిల్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాడు. అయితే ఇన్స్టాలో ఇతను చేస్తారు కదా నేను సిద్దిపేట మోడల్ని అని, అదే సేమ్ ఇక్కడ కూడా చేశాడు. అయితే ఇలాంటి పర్సన్స్ బిగ్ బాస్కి పనికిరాలని చెప్పి ముగ్గురు రెడ్ ఇచ్చారు. కానీ ఇక్కడ నవదీప్ మాత్రం మీరు సెలబ్రిటీ కదా, మీరు కామన్ మ్యాన్ ఎలా అవుతారో అని క్వశ్చన్ చేశాడు. మళ్ళీ ఇక్కడ కొంచెం అన్ఫేర్గా కనిపిస్తుంది. ఎందుకంటే సిద్దిపేట మోడల్ కంటే కూడా పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు ఇంతకుముందు, వాళ్ళని క్వశ్చన్ అడగలేదు. ఎందుకు ఇలా కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర మాత్రమే పార్షియాలిటీ అన్నట్టుగా కనిపించింది. దీన్ని కొంచెం ఎడిటింగ్లో తీసేస్తుంటే బాగుండేదేమో అన్నట్టు కూడా అనిపించింది. ఇతన్నైతే రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ అనూష రత్నం. ఈ మేడం కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఆవిడ ఎలా కింద స్థాయి నుంచి ఈ స్టేజ్కి వచ్చారో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు మాట్లాడుతున్నప్పుడు. ఆ ఎమోషనల్ యాంగిల్ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. ఫాదర్ చనిపోయిన తర్వాత ఫ్యామిలీని ఎలా లీడ్ చేశారు, వాళ్ళ సిస్టర్ని ఎలా హెల్ప్ చేశారు అనే విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జడ్జెస్ని కూడా ఆ విషయాలన్నీ ఇంప్రెస్ చేసింది. తను ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ టెల్లర్ అంట. ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అవి చెప్తూ ఉంటారు. నేను కూడా తన కొన్ని రీల్స్ చూశాను. ఐపీఎల్ టైంలో మెయిన్గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి సపోర్టెడ్గా ఇన్స్టాలో స్టోరీస్ పెడుతూ ఉంటారు. నేను కొన్ని రీల్స్ చూశాను తనవి. జడ్జెస్ ముగ్గురు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి డైరెక్ట్గా ఈ అమ్మాయిని అగ్ని పరీక్ష షోకి సెలెక్ట్ చేశారు. ఇక్కడ నాకేమనిపించిందంటే 2 గ్రీన్స్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్కి పంపించుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్గా పంపించిన ఇప్పటి వరకు 3 కంటెస్టెంట్స్ కూడా సెలబ్రిటీసే, కామన్ పీపుల్ కాదు. ఏది ఏమన్నా ఈ అమ్మాయికి 3 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయి. ఈ అమ్మాయి సెలెక్టెడ్. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రీకృష్ణ కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాడు, అట్లాగే షైగా కూడా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్కి ఇతనికి పడదంట, ఇద్దరికి అసలు మాటలు లేవంట, ఇప్పుడు గొడవ పడుతూనే ఉంటారంట. వాళ్ళ ఫాదర్ ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అని చెప్పాడు. వాళ్ళ ఫాదరు స్టేజ్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. తను వాళ్ళ ఫాదర్ చేయలేనిది తను చేయాలని బిగ్ బాస్కి వచ్చారని చెప్తున్నాడు. కొంచెం ఫిట్గా కూడా ఉన్నాడు, ఫిజికల్ టాస్క్లు కూడా చేశాడు. ఇతనికి 90 మంది అమ్మాయిలు లైన్ వేశారంట, ఫన్ యాంగిల్ కూడా చూపించాడు. కొంచెం షైగా ఉండడం వల్ల జడ్జెస్ బిందు మాధవి రెడ్ ఇచ్చింది, నవదీప్ రెడ్ ఇచ్చారు. అభిజిత్ గారు మాత్రం గ్రీన్ ఇచ్చారు. నెక్స్ట్ రౌండ్కి ఇతన్ని పంపించారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఉత్తర్ ప్రసాద్. ఇతన్ని ముగ్గురు జడ్జెస్ రెడ్ ఇచ్చి ఎలిమినేట్ చేశారు. అయితే ఇక్కడ ఫాస్ట్గా కొంతమంది రావడం, ఎలిమినేట్ అయిపోవడం జరిగిపోయింది. అయితే ప్రోమోలో ఉన్న కొంతమంది ఇక్కడ మెయిన్ షోలో వాళ్ళకి కంటెంట్ ఇవ్వలేదు. అసలు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారో ఫ్యామిలీ కోసం మనీ ఖర్చు పెట్టుకొని వచ్చి ఈ షోకి వచ్చి మీరు ప్రోమోలో చూపించకపోతే షోలో లేకపోతే పర్వాలేదు, ప్రోమోలో వేసి కూడా మీరు షోలో చూపించకపోతే ఇది కొంచెం అన్ఫేర్గా కనిపించింది. పాపం వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ పీపుల్, కామన్ పీపుల్, సెలబ్రిటీస్ ఎలాగైనా చూస్తారు, బట్ కామన్ పీపుల్ ఇట్లాగైనా ఒకసారి కనిపించవచ్చు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి ఉంటుంది కదా.
వాళ్ళకి కంటెంట్ షోలో వేయకపోవడం, టెలికాస్ట్ చేయకపోవడం నాకైతే కొంచెం మైనస్గా కనిపించింది. ఇక్కడ కొంతమంది ఒక 10 మంది దాకా వరుసగా ఎలిమినేట్ చేసేసారు. అందరూ రెడ్ ఫ్లాగ్సే. తర్వాత కంటెస్టెంట్కి ఒక అమ్మాయి వచ్చింది, చాలా పోస్ట్గా ఉంది. ఏది అడిగినా ఏది పడితే అది అట్లా మాట్లాడుతుంది. అయితే అక్కడ ఒక 3 డస్ట్బిన్స్ పెట్టి ఒక చిన్న చిట్టీలు అనేవి దాంట్లో ఉన్నాయి, అవి తీయండి అని చెప్తే నేను గ్లౌజ్ వేసుకుని తీయచ్చా అని చెప్పి చాలా పోస్ట్గా ఇబ్బంది పడుతూ దాన్ని తీయడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఆవిడ. ఏది పడితే అది పేడ పూసుకోమంటే పేడ పూసుకుంటున్నారు, హెయిర్ కట్ చేయమంటే హెయిర్ కట్ చేసుకుంటున్నారు, ఫోన్ పగలగొట్టుకుంటున్నారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇంత పార్ష్ ఫీలింగ్తో ఉండేవాళ్ళు బిగ్ బాస్కి ఎలా సెట్ అవుతారని చెప్పి ఆ అమ్మాయిని ఇమీడియట్గా అక్కడి నుంచి పంపించేశారు. ఆ అమ్మాయి ఎలిమినేటెడ్. తర్వాత కంటెస్టెంట్ నిఖిత గారు, ఈవిడ ఒక డాక్టర్ అంట, చాలా యాక్టివ్గా ఉంది. అక్కడ బాక్సింగ్ లాంటివి చేసింది, ఫిజికల్ టాస్క్లు చేసి చూపించింది, మాట్లాడుతుంది, కాన్ఫిడెంట్గా ఉంది. బిందు మాధవ్ గారు కూడా ఇంప్రెస్ అయ్యి గ్రీన్ ఇచ్చారు. అట్లాగే నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ గారు రెడ్ ఇచ్చారు. 2 గ్రీన్స్తో ఈ అమ్మాయి నిఖిత నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ కంటెస్టెంట్ జెనిత్. ఇతని విషయంలో చాలా అన్ఫేర్ డెసిషన్ అనేది జరిగింది. ఇతనికి జస్ట్ 19 ఇయర్స్, చాలా కాన్ఫిడెంట్గా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు. వాళ్ళ మదర్ గురించి చెప్పాడు, చాలా ఎమోషనల్ అండ్ బ్యాలెన్స్డ్గా చెప్పాడు. 70% వాళ్ళ మదర్ బాడీ బర్న్ అయిపోయిందంట ఆయిల్ పడి. అయినా కూడా ఫాదర్ చనిపోయిన తర్వాత 2 కూతుర్లను చదివించి సెటిల్ చేసి ఇప్పుడు ఈ కొడుకును కూడా వాళ్ళ మదరే పనిచేస్తూ చదివిస్తున్నారని చెప్పాడు. జడ్జెస్ అందరూ ముగ్గురు నుంచొని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. జడ్జెస్ లేచి నుంచొని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాస్ కొట్టినప్పుడు కొంచెం చాలా బాగా అనిపించింది. నిజంగానే వాళ్ళ మదర్ ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ అనిపించింది. ఒక 20 ఇయర్స్ తర్వాత నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు అని జడ్జెస్ అడిగితే అతను నేను ఒక సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ పెడతాను వితౌట్ షుగర్లెస్ అని మంచిగా మెచ్యూర్డ్గా ఆన్సర్ చేశాడు. ఇతనికి ముగ్గురు జడ్జెస్ జస్ట్ ఏజ్ 19 ఇయర్స్ కారణంగా ముగ్గురు రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చి ఇతన్ని ఎలిమినేట్ చేశారు. చాలా అంటే చాలా అన్ఫేర్ డెసిషను. అదే అమ్మాయికి 19 ఇయర్స్ ఉన్నప్పుడు బిందు మాధవ్ గారు ఏమన్నారు, నీకు జస్ట్ 19 ఇయర్స్, నీలాంటి వాళ్ళు షోలో ఉండాలి అని బిందు మాధవ్ గారు కామెంట్ చేశారు. అమ్మాయికి ఒక న్యాయం, అబ్బాయికి ఒక న్యాయం ఇక్కడ చాలా అన్ఫేర్ డెసిషన్ లాగా క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాకుండా 19 ఇయర్స్ ఒక అమ్మాయిని డైరెక్ట్గా బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి సెలెక్ట్ చేసినప్పుడు ఒక అబ్బాయిని ఒక్క గ్రీన్ ఫ్లాగ్ అని ఇచ్చి నెక్స్ట్ రౌండ్కి పంపించలేకపోయారు అనిపించింది నాకైతే. అసలు మీకు ఏజ్ ఇష్యూస్ ఉన్నప్పుడు 19 ఇయర్స్ వాడిని సెలెక్ట్ చేయనప్పుడు అమ్మాయిలు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, అసలు వీళ్ళకి ఆడిషన్స్ ఎందుకు పెట్టారు, ఇక్కడ దాకా అతను పిలిచి అతనికి మెయింటెనెన్స్ ఇదంతా బొక్క కదా. అతనికి ఒక గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్కి పంపించుంటే అతనేంటో అతను ప్రూవ్ చేసుకునేవాడు కదా. అమ్మాయిలకి డైరెక్ట్గా ఛాన్స్ ఇచ్చేసి అబ్బాయిలకి ఇలాగా చాలా అన్ఫేర్గా అనిపించింది. నిజంగా అన్ఫేర్గా అనిపించింది. అతను కనుక నెక్స్ట్ రౌండ్కి వెళ్ళుంటే అతను ఆడియన్స్ ఓటింగ్తో డైరెక్ట్గా షోకి వెళ్ళిపోయాడు అని అయితే నాకైతే అనిపించింది. మీకు ఇది అన్ఫేర్ అనిపించిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్వేత. ఈవిడ బిగ్ బాస్ కోసం యూకే నుంచి వచ్చారు. చాలా కాన్ఫిడెంట్గా అట్లాగే చాలా ఫిట్గా కనిపించారు. అయితే ఈవిడ వీళ్ళ మదర్ గురించి చెప్పారు. వాళ్ళ మదర్ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నారంట, డెత్ బెడ్ మీద ఉన్నారని చెప్పారు. అయితే ఫిజికల్ టాస్క్లు చేశారు, పుషప్స్ చేశారు, వేల మీద పుషప్స్ చేశారు, టాస్క్లు కూడా చాలా బాగా చేశారు. జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళ మదరు ఈ అమ్మాయిని బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలని ఒక డ్రీమ్ ఉందన్నట్టుగా చెప్పారు. ముగ్గురు జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు. నవదీప్ గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవ్ గ్రీన్ ఇచ్చారు. మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండకపోవడానికి నా దగ్గర ఎలాంటి రీజన్స్ లేవని అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చారు. సో ఈ అమ్మాయికి 3 గ్రీన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ రీసెంట్గా ఒక తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ శ్వేత గారు మదర్ అనే వాళ్ళు చనిపోయారు. కనీసం ప్రోమో ముందు వరకు కూడా ఆవిడ లేరంట, ఆవిడ చనిపోయారని తెలిసింది. కూతురు బిగ్ స్క్రీన్ మీద కనబడాలని ఆవిడ కోరుకున్నారు. చూడకుండానే ఆవిడ చనిపోవడం జరిగింది. ఎనీవే ఈ అమ్మాయి 3 గ్రీన్స్తో డైరెక్ట్గా బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి సెలెక్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్గా ఇప్పటివరకు ఆడిషన్ చేసిన వాళ్ళని, టెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఒకేసారి ఒక చోటుకి పిలిచారు. డైరెక్ట్గా సెలెక్ట్ చేసిన 6 మందిని అట్లాగే హోల్డ్లో పెట్టిన 16 మందిని తీసుకొచ్చారు. ఈ 6 మందితో పాటు 16 మందిలో నుంచి 9 మందిని సెలెక్ట్ చేస్తారు. టోటల్గా 15 పీపుల్ని అగ్నిపరీక్ష బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి పంపిస్తారు. ఇది ఈ ఎపిసోడ్ 3లో టోటల్గా జరిగింది. కొన్ని అన్ఫేర్ డెసిషన్స్, కొన్ని ఫేర్ డెసిషన్స్, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్తో ఎపిసోడ్ 3 బెటర్గా కనిపించింది. రేపటి నుంచి జరగబోయే ఎపిసోడ్ 4 నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే చాలా డిఫికల్ట్ టాస్క్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు ఎపిసోడ్లో. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మీకు ఏ కంటెస్టెంట్స్ నచ్చారు, ఏ కంటెస్టెంట్స్ నచ్చలేదు, ఎవరికి ఫేర్ డెసిషన్ అనిపించింది, ఎవరికి అన్ఫేర్ డెసిషన్స్ అనిపించింది అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ ఎపిసోడ్ 3 అనాలిసిస్ గైస్. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.